సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్ 70s కి దగ్గర పడుతున్నా కూడా ఇంకా అదే స్టైల్ అదే యాక్షన్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాడు. ఈ సినిమాలో సైంటిస్ట్ గా చిట్టి ద రోబోగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. రోబో 2.0 సినిమాలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో విలన్ కి కూడా అంతే క్రేజ్ ఉంది. కారణం బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. తన రోల్ కోసం 3 గంటలు పట్టే మేకప్ వేసుకొని చాలా కష్టపడ్డాడు అక్కి. రోబో 2.0లో హీరోయిన్ గా చేస్తున్న అమీ జాక్సన్ ని చూస్తే నిజంగా రోబోలానే అనిపిస్తుంది. డైరెక్టర్ శంకర్ తో ఐ సినిమాలో కూడా పనిచేసింది అమీ. రోబో 2.0 సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్స్ అండ్ వీడియో సాంగ్స్, ప్రమోషనల్ వీడియోస్ కి మంచి రెస్పాన్స్ వచ్చాయి. సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి. మరి వీటిల్లో చూసిన ఎలిమెంట్స్ సినిమాలో కరెక్ట్ గా కన్వే అవుతాయా లేదా అన్నది తెలియాలి. స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమా స్టైల్ గురించి అందరికీ తెలుసు. గ్రాండియర్ కోసం తనకు కావాల్సిన అవుట్పుట్ కోసం ఎంత టైం అయినా స్పెండ్ చేసే శంకర్ ఈ సినిమాకు కూడా అంతే టైం తీసుకున్నాడు. పర్ఫెక్షన్ కోసం సినిమా రిలీజ్ ని కూడా చాలా సార్లు పోస్ట్ పోన్ చేసిన శంకర్ ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా తీసినట్టు చెప్పాడు. మరి ఇంత హైప్ ఉన్న ఈ రోబో 2.0 సినిమా తెలుగు ఆడియన్స్ ని ఏ మాత్రం ఎంటర్టైన్ చేసిందో, ఎంతవరకు రీచింగ్ ఉందో సినిమా చూసొచ్చిన వాళ్ళ మాటల్లోనే విందాం. బాగుంది, చాలా బాగుంది సినిమా. సూపర్ ఎక్స్ట్రీమ్లీ సూపర్. చాలా బాగుంది అన్న సినిమా. సినిమా బాగుంది. ఎక్సలెంట్ మూవీ. He is the top director. Proud to be an Indian. Blockbuster. సూపర్ సినిమా. సూపర్ ఫెంటాస్టిక్ ఉన్నది, గ్రాఫిక్స్ అన్ని. కానీ ఫస్ట్ దే బాగుంది. Mind blowing. హై లెవెల్ ఉంది సినిమా. ఆసమ్. బాలేదు. చాలా బాగుంది సినిమా, అద్దరు కొట్టేశారు. రోబోట్ 2.0 3.0 అనేలాగా ఉంది. 2.0 ఇట్ వాస్ ద బెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ అండి. హాలీవుడ్ లెవెల్లో ఉంది. న్యూ సౌండ్ టెక్నాలజీ విత్ దిస్ మూవీ. ఇట్స్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ. ఎవరి సీన్ మారితే గ్రాఫిక్స్ ఉంటుంది. లార్డ్ ఆఫ్ ద రింగ్స్, అవెంజర్స్ ఇవన్నీ అది సినిమా ముందు సౌత్ ఇండియన్ ఫిలిం స్టాండర్డ్ పెరిగిపోయింది. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇలాంటి సినిమా మనకు కావాల్సింది అసలు. సార్ శంకర్ సార్, మాకు ఇలాంటి సినిమాలే కావాలి సార్. ఒక రేంజ్లో తీశారు. స్టోరీ కూడా ఈ కాన్సెప్ట్ హాలీవుడ్లో కూడా లేదు, కంప్లీట్ డిఫరెంట్. అసలు 3.0 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రజనీకాంత్ యాక్టింగ్ సూపర్, టెక్నాలజీ సూపర్, యాక్షన్ సూపర్, అక్షయ్ కుమార్ యాక్టింగ్ సూపర్, రజనీ సార్ యాక్టింగ్ సూపర్. సార్ మూవీ ఇంత కూడా బోర్ లేదు. సూపర్ మూవీ, సూపర్.